రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలపై రెండవ రోజు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు గ్రామసభ ప్రారంభం కాగానే ప్రతి పథకంలో అర్హుల లిస్టును అధికారులు చదువుతున్న సందర్భంలో ప్రతి లిస్టులో అనర్హులు ఉన్నారంటూ వారి జాబితాని తొలగించాలంటూ ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పథకాలలో వచ్చిన అర్హుల లిస్టును అధికారులు చదువుతుండగా గ్రామస్తులు ఒక్కసారిగా అధికారుల వైపు దూసుకెళ్లారు. దీంతో అర్ధాంతరంగా సభను ముగించేశారు. అధికారులు సమస్యపై పథకాల వివరణపై ఎంత చెప్పినా గ్రామస్తులు వినకుండా గొడవ చేయడంతో సభ అర్ధంతరంగానే ముగిసింది. ఈ గ్రామ సభలో ఎంపీఓ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ అధికారి పవన్, ఈజీఎస్ అధికారి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు కవిత, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కనకమల్లయ్య పాల్గొన్నారు.